హైదరాబాద్ సఫీల్గూడలో హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. కట్టమైసమ్మ ఆలయంలో అపచారం జరిగింది. గుడి ప్రాంగణంలో మూత్ర విసర్జన చేశారు ఒక ముస్లిం వ్యక్తి. యువకుని పట్టుకొని చితకబాదారు స్థానికులు. అర్ధరాత్రి ఆలయం ఎదుట హిందూ సంఘాలు నిరసన తెలిపారు. మత కల్లోలాలు సృష్టించే వారిని అడ్డుకోవాలి అంటూ ఆందోళన చేపట్టారు. ఆలయం వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని ఈ ఘటనపై బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ ఫైర్ అయ్యారు. ఇక మనం చూస్తూ ఉన్నాం కదా, హిందూ సంఘాలు ఏ విధంగా కూడా నిరసన తెలుపుతూ ఉన్నారో. ఒక ముస్లిం వ్యక్తి ఒక హిందూ ఆలయం దగ్గరికి వచ్చి అక్కడ మూత్ర విసర్జన చేయటంతో కూడా ఒక్కసారిగా కూడా హిందూ సంఘాలు రోడ్డెక్కాయి, నిరసన తెలిపాయి. గుళ్లకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలంటూ వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాత్రి 1 గంట వరకు కూడా ఇక్కడ ధర్నా లోపలికి వస్తుంది. బాత్రూమ్ కూడా అయింది. అది ఎందుకు వచ్చినా ఆయనకి వాడు ఎందుకు వచ్చిన ఎవరు పంపించారే ఎందుకురా మమ్మల్ని ఎందుకురా నీకున్నదరా కదా. నిన్న రాత్రి సఫీల్గూడలో కట్టమైసమ్మ గుడి దగ్గర గుడిలోనే ఒక ముస్లిం యువకుడు వచ్చి మలమూత్రం చేసి దేవి విగ్రహం ముందు చేతులు కాళ్ళు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని స్పష్టంగా సీసీటీవీలో కనబడతా ఉన్నది. ఈ సంఘటన హిందూ మనోభావాల్ని, హిందూ దేవతల్ని అవమానపరిచేటటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటనగా స్పష్టంగా కనబడతా ఉంది. పోలీసులు అతను మతిస్థితి లేదని అంటున్నారు, మేము అరెస్ట్ చేసామంటున్నారు, రౌడీ షీటర్ ఓపెన్ చేసామంటారు. ఏది చెప్పినప్పుడు కూడా ఇద్దరు వచ్చారు, ఈ పని చేశారు. ఇది ఈ సంఘటన ఏదో ఒకసారి జరిగినట్టు కాదు. గతంలో కీసరలో కూడా హనుమంతుడి విగ్రహాన్ని అట్నే ధ్వంసం చేశారు. ముత్యాలమ్మ గుడిలో కూడా ఒక విగ్రహాన్ని తీసుకొని ధ్వంసం చేశారు. ఈ రకమైనటువంటి హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు రాజకీయమైనటువంటి బలంతో ప్రేరితమై ఇవన్నీ పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల పైన దాడి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువుల మనోభావాన్ని ఈరోజు వాళ్ళు దెబ్బతీస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువులు ఈ యొక్క రాష్ట్రంలో సురక్షితంగా లేదు అనేటటువంటి భావన వస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. ఏదో ఆయన పిచ్చోడు మెంటల్ కేసు అని చెప్పి అట్లా అయితే నడవదు. నిజంగా నేను ఒక మానవ హక్కుల్ని అన్ని కూడా నేను గౌరవించే వ్యక్తిని. కానీ ఇటువంటి పనులు చేస్తే, మనోభావాన్ని దెబ్బతీస్తే, మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే, ఇటువంటి ఓన్లీ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తేనే ఇది ఒకటే మార్గం, తప్పనికైతే లేకుంటే వీళ్ళు వినేటోళ్ళు కారు. ఇటువంటి సంఘటనలు అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇది 5వ 6వ ఈ మధ్య కాలంలో. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఆపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. లా అండ్ ఆర్డర్ ఉన్నదే మన రేవంత్ రెడ్డి గారి దగ్గర. మళ్ళీ ఏమైతే లా అండ్ ఆర్డర్ ఒకసారి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. లా అండ్ ఆర్డర్ కాదు, మొత్తం హిందువులకు రక్షణ లేకుండా ఈరోజు తెలంగాణలో హిందువులు జీవిస్తున్నారు. ఇది ఒకటే కాదు, గతంలో కూడా అనేక పెద్దపల్లి జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఎన్నో హిందూ దేవాలయాల పైన ఇట్నే ధ్వంసం చేయడం జరిగింది. ఎవరు పట్టించుకున్నారు? రోడ్ వైడింగ్ అయిపోయి మీద హిందూ దేవాలయాలు తీసేస్తున్నారు. కాబట్టి దీని అన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి. మన హైదరాబాద్లో రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు చాలా మంది అక్రమంగా ఉంటున్నారు. వాళ్ళందరినీ వాళ్ళందరినీ వేరే తీసి వారి దేశానికి పంపించాల్సిందిగా. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం.
సతీష్, విచక్షణ మరిచి గుడి ప్రాంగణంలో మూత్ర విసర్జన చేసినటువంటి వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అతని డీటెయిల్స్ ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? యారేను ముఖ్యంగా ఏదైతే ఈ ఘటన నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. మద్యం మత్తులో ఈ ఘటన చేసినట్లుగా చెప్తా ఉన్నారు పోలీసులు. అయితే మొత్తం అక్కడ ఏదైతే వాళ్ళు ముస్లిం ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడ అట్లా చేయడాన్ని పెద్ద ఎత్తున అక్కడ హిందువులంతా కూడా చూశారు. వాళ్ళని పట్టుకొని చితకబాది, అలాగే పెద్ద ఎత్తున అక్కడికి హిందూకు సంబంధించిన అందరూ కూడా వచ్చారు. పెద్ద ఎత్తున గుడి దగ్గర ధర్నా వాతావరణం అయితే మేల్కొంది. సో దానికి సంబంధించి కూడా ఆయనను వాళ్ళిద్దరిని చితకబాదే సమయంలో అటు పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు వచ్చి పోలీసులు పట్టుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దాంతో పాటు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఈ ఘటన కావాలని చేశారా లేకపోతే మద్యం మత్తులో చేశారా అని అక్కడ ప్రశ్నిస్తే పోలీసులకు వాళ్ళు ఏమి రెస్పాండ్ కాకపోగా, ముఖ్యంగా పోలీసులు ఇక్కడ వాళ్ళు ధర్నా చేస్తున్న సమయంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళకు మతి స్థిమితం ఖరాబ్ అయింది అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉంది. ఇప్పటికే వాళ్ళని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. సో ఇప్పుడు అక్కడ దాదాపు 2 గంటల వరకు కూడా హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళందరూ హిందువులంతా కూడా దాదాపు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కూడా ధర్నా జరుగుతుందేనో. ముఖ్యంగా ఈ ఘటన చాలా దురదృష్టకరం అనుకోవచ్చు. ఎందుకంటే హిందువులు ముఖ్యంగా కట్టమైసమ్మ తల్లిని ఒక దేవత, మంచి అంటే అందరూ కూడా పూజిస్తా ఉంటారు. కట్టమైసమ్మని అంటే వాళ్ళు పెద్ద ఎత్తున భక్తితో పూజిస్తా ఉంటారు. అలాంటి టెంపుల్లో ఇలాంటి ఘటన చేయడం హిందువులకి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా చాలా అంటే ఇది హిందువుల మీద ఎందుకు ఇట్లా దాడి చేస్తా ఉన్నారు, హిందువులని ఇట్లా రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు? ఈ ఘటన ఒకటే కాదు, గతంలో కీసర్లో ఒక ఘటన జరిగింది, అలాగే సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్లో ఒక ఘటన జరిగింది, ఇక్కడ గట్కేసర్ లో కూడా ఒక ఘటన జరిగింది. ఇట్లా దాదాపు అక్కడక్కడ ఘటనలు జరుగుతానే ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల నుంచి ఇంకా అవి ఎక్కువైపోయినాయి. సో మరి లా అండ్ ఆర్డర్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందువుల దేవాలయాల పట్ల, హిందువుల విగ్రహాల పట్ల మొత్తం కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నట్టు ఇటు ఒకవైపు రామచంద్రరావు చెప్తున్నప్పటికీ వాస్తవానికి కూడా ఏదైతే ఈ ఘటనలు జరుగుతున్నాయో దీనిపైన మరి పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో అర్థం కాని పరిస్థితి ఉందంటూ కూడా అక్కడ హిందూకు సంబంధించిన అందరూ కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అక్కడ పెద్ద తీవ్ర గందరగోళం అయితే ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా ఈ ఘటన ఇప్పుడు కాదు, గత 2 సంవత్సరాల నుంచిగా పెద్ద టెంపుల్స్ దగ్గర ఇట్లాంటి ఘటనలు జరగం. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండే ఆ కట్టమైసమ్మ టెంపుల్ ఇట్లాంటి ఘటన చోటు చేసుకోవడం తీవ్ర విషాదాన్ని అయితే తెలియజేస్తా ఉన్నారు. సతీష్, వెంటనే కూడా ఈ ఘటన చూసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రియాక్ట్ అయ్యి కూడా ఆ యువకుడికి అక్కడే బుద్ధి చెప్పినట్లుగా కనిపిస్తూ ఉంది విజువల్స్ లో. ముఖ్యంగా అక్కడ ఏదైతే ఆ పని చేసిన తర్వాత ఏదైతే డ్రెస్ వేసుకుంటున్న సమయంలో వీళ్ళు గుర్తించారు, పట్టుకొని కూడా చిత్తకబాదారు. పెద్ద ఎత్తున చాలా మంది విత్ ఇన్ 1 minute 2 minutes లోనే అందరూ చాలా మంది వందల సంఖ్యలో కూడా అక్కడ జనాలు చేరుకున్నారు. మొత్తం కూడా చితకబాదారు. అయినప్పటికీ వాళ్ళు మద్యం మత్తిలో ఈ పని చేసినట్లుగా కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా హిందూ సంఘాలు ఇటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, మాకు న్యాయం కావాలి. మీరు ఇప్పటికే ఏదైతే కట్టమైసమ్మకు సంబంధించి కానీ, గతంలో ముత్యాలమ్మ టెంపుల్ గురించి కానీ, గతంలో హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంలో కానీ ఇవి అన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు పోలీసులు, కానీ ఎట్లాంటి యాక్షన్ తీసుకోవట్లేరు. ఏంటి హిందువుల పైన ఇట్లా దాడి చేస్తా ఉంటే ఎందుకు ఇంత మౌనంగా ఉంది ఇక్కడ లా అండ్ ఆర్డర్, అలాగే ఈ ప్రభుత్వం అంటూ కూడా అక్కడ హిందువులు మొత్తం కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ దాడిని అయితే తీవ్రంగా హిందువులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఖండిస్తా ఉన్నారు. ఎందుకు ఒక హిందువుల మీదనే ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తా ఉన్నారు? ముస్లిం కు సంబంధించినటువంటి ఏదైనా మసీద్ల మీదనో ఇంకొక మతానికి సంబంధించిన ఏదైనా టెంపుల్ మీదనో చేస్తే మీరు ఊరుకుంటారా అంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ మాట్లాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సతీష్, ముఖ్యంగా కూడా ఇప్పుడు హిందూ గుళ్ళకి, ఆలయాలకి కూడా పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేయాలని కోరుతున్న డిమాండ్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అంటే పెద్ద టెంపుల్స్ లో ఇప్పటికే సెక్యూరిటీ ఉంది. దాదాపు అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉన్న ఏదైతే బల్కంపేట టెంపుల్ కావచ్చు, సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జయిన్ టెంపుల్ కావచ్చు, ఇట్లా
కీసర మెయిన్ టెంపుల్ కావచ్చు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర సెక్యూరిటీ ఉంటది. కానీ గవర్నమెంట్ ఏవైతే హ్యాండ్ ఓవర్ లో లేదో ఫేమస్ అయిన టెంపుల్ చాలా ఉన్నాయి, అన్నిటికీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉండే, అవి భక్తుల రద్దీతో ఎప్పటికీ ఉన్నప్పటికీ కూడా కొన్ని మాత్రమే ఈ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంటే, ఆ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో లేని వాటికి ఇట్లా సెక్యూరిటీ లేదు. సో ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఒకటే, ప్రతి టెంపుల్ దగ్గర కొంచెం సెక్యూరిటీ భద్రపరచాలి, లేదంటే ప్రైవేట్ సెక్యూరిటీ అని అలాట్ చేయాలి. ఇట్లాంటి ఘటనలు జరుగుతున్న సమయాల్లో హిందువులు కూడా మేల్కొని అక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకులు గాని, లోకల్ గా ఉన్నటువంటి పెద్దలు గాని ఒక సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేయాలంటూ కూడా డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటది, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ ఘటనలు ఉన్నాయి, ఈ ఘటనల పైన మరి రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు? ముఖ్యంగా దాదాపు 5-6 ఘటనలు ఈ 2 సంవత్సరాల్లో జరిగినాయి. పెద్ద పెద్ద ఇష్యూ ఏదైతే ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూలో పెద్ద రచ్చ జరిగింది రాష్ట్రం అంతా కూడా. అలాగే కీసర హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దాంట్లో కూడా పెద్ద రచ్చ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందువులు మొత్తం ఏకమయ్యారు. సో ఇప్పుడు ఈ టెంపుల్లో కూడా దాదాపు అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ మొత్తం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకున్నారు. ఈటెల రాజేందర్ కూడా అక్కడికి చేరుకున్నారు, రామచందర్ రావు, ఇట్లా అందరూ కూడా హిందువుల సంబంధించిన పెద్ద పెద్ద నాయకులంతా కూడా రియాక్ట్ అవుతా ఉన్నారు. దీనిపైన మొత్తం మీద మరి రేవంత్ రెడ్డి అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఎస్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక కట్టమైసమ్మ గుడి దగ్గర హైదరాబాద్ సఫీల్గూడలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది. హిందూ సంఘాలు గుడి ప్రాంగణంలోకి చేరుకోవటం, అక్కడ పూర్తిగా కూడా నిరసనలు తెలుపుతూ హిందూ ఆలయాలకి బందోబస్తుని కల్పించాలి అంటూ కూడా వారు కోరుతూ ఉన్నారు, ప్రధానంగా డిమాండ్ వినిపిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఏ యువకుడైతే మూత్ర విసర్జన చేశాడో ఆ వ్యక్తిని అరెస్టు చేయాలి, అదేవిధంగా ఆ వ్యక్తి మీద తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తికి మతిస్థిమితం సరిగ్గా లేదు, ఇలాంటి విషయాలు కరెక్ట్ కాదు, హ్యూమన్ రైట్స్ని మేము కూడా రెస్పెక్ట్ చేస్తాము, హ్యూమన్ రైట్స్ కాకపోతే ఇక్కడ కావాలని చెప్పే ఈ యువకుడు మూత్ర విసర్జన చేశాడు, పూర్తిగా కూడా తనకి తెలిసే గుడికి వచ్చి ఈ విధంగా చేశాడంటూ కూడా దీనికి సంబంధించి పూర్తిగా సీసీటీవీ ఆధారాలు ఉన్నాయంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. అర్ధరాత్రి ఆలయంలో కూడా ఈ విధంగా ఒక ముస్లిం వ్యక్తి వచ్చి కట్టమైసమ్మ ఆలయంలో కూడా మూత్ర విసర్జన చేయటం, వెంటనే కూడా ఈ విషయాన్ని గమనించినటువంటి వారు అక్కడికి చేరుకొని ఆ యువకుడికి అక్కడే బుద్ధి చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులకు అప్పచెప్పిన క్రమంలోనే వారు మద్యం మత్తులో ఉన్నారు, మతిస్థిమితం సరిగ్గా లేదు అంటూ కూడా పోలీసులు మాట్లాడటం, అయితే మతిస్థిమితం సరిగ్గా లేదు అనే వాదన కరెక్ట్ కాదంటూ కూడా వీరు చెబుతూ ఉన్నారు. తగు చర్యలు ఆ యువకుడి మీద తీసుకోవాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. ఇక దీంతో పాటు హిందూ ఆలయాలకి గతం నుంచి కూడా హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ ఆలయాలకి పటిష్టమైన భద్రత కల్పించాలి, ఈ విషయంలో కూడా గవర్నమెంట్ జోక్యం చేసుకోవాలని కూడా ప్రధానంగా కోరుతూ ఉన్నారు.